అది మహిళలకు ఆస్తి హక్కు కల్పించినోడు ఎన్టీ రామారావు, మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడుగా. అంటే ఒక లాంగ్ స్టాండింగ్. ఇప్పుడు భవిష్యత్తులో దేవాంశ్ వచ్చినా వాళ్ళ అబ్బాయి వచ్చినా మా తాత చేశాడు, దేవాంశ్ వస్తే మా నాన్న చేశాడు అని చెప్పడానికి వీలుగా. ఇప్పుడు ₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ ఇచ్చారని ఎలా చెప్పుకుంటున్నారు, రేపు పొద్దున మహిళలకు ఇచ్చింది లోకేష్, ఆ బ్రాండ్ ఉంటదేమో. కానీ ఒకటిసారి ఇక్కడ నిజంగా అవసరం అనేది ఏమన్నా కనిపిస్తుందా భారీగా తెలుగుదేశం పార్టీకి ఈ మార్పు? రేపు పొద్దున గెలవాలి అంటే మహిళల్ని ఎక్కువ రంగంలోకి దింపాలి. ఒకవేళ వీళ్ళ కూటమిలో ఉన్న ఇదే అప్లికేబుల్ అవుతుంది జనసేనకు కూడా. ఇప్పుడైతే జనసేనలో మహిళా ఎమ్మెల్యేలు అయితే అంటే ఉన్నారు నాయకులు, ఆ స్థాయిలో టీడీపీలో ఉన్న స్థాయిలో ఉన్నారు లేదా? అక్కడ కూడా ఏమన్నా కాంట్రవర్సీ అవుతుంది? అట్లే ఉండదు. అదేమి నువ్వు కూటమి మొత్తానికి ఈయన వరకు హక్కు. అవునా? ఆయన పార్టీకి ఇచ్చుకునే సీట్లలో 33% ఇవ్వాలి. అదే మహిళా రిజర్వేషన్ బిల్ అమలు అయిపోతే అందరు వాళ్ళు కూడా పెట్టుకోవాలి అయిపోతుంది. అది పక్కన పెడితే బేసిక్ గా వీళ్ళకి సంబంధించినంత వరకు ప్రాబ్లం ఏం లేదు, వీళ్ళకి ఉన్నారు. రెండవది ఏంటి అంటే నేను చెప్పినట్టు ప్రయోగం సక్సెస్ ఆ ఫెయిల్యూరా అన్నది ఈ 29 లోపు బిల్లు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు లోకేష్ చేస్తున్న ప్రయత్నం ఒకటే, సీనియర్లందరినీ పక్కన పెట్టాడు. తద్వారా ఒక రకంగా ఇప్పుడు లోకేష్ చిన్నప్పుడు ఆడుకుంటున్న రోజుల్లో ఉండుంటారు అచ్చెన్నాయుళ్ళు, అయ్యన్న పాత్రుడు. లోకేష్ గారు ఏంటి సారు అనలేరు వాళ్ళు. అట్లాగే వాళ్ళకి సుదీర్ఘ అనుభవాలు ఉంటాయి, ఏది రాజకీయ పరంగా, అధికారిక పరంగా, సీనియర్ పాలన పరంగా